ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కార్తీక పురాణంలోని 17వ అధ్యాయంలోని అంగీరస తత్వబోధ, పార్వత్యాస్త్రి శంకరోక్త జ్ఞానబోధ విశేషాలను వివరిస్తున్నాను. అంగీరస మహాముని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓయి కర్మబంధముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహం అనబడుతుంది. నీవు అడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతీదేవికి శంకరుడు వివరించాడు. దాన్ని ఇప్పుడు నీకు చెప్పదను. ఇతర చింతలు మాని శ్రద్ధగా వినుము అని అంగీరసుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడన్నమాట. అంగీరస మహాముని, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేదను వినుము. జీవుడనగా వేరెవ్వడును కాదు, నీవే జీవుడవు. నేను ఎవ్వడనంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, ఇందుకు సందేహం లేదు. దేహమే నన్నడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను కూర్చి చింతింపుము. ఉద్భూత పురుషుడు ఇట్లా అడిగాను. మునీశ్వర, మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానం నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేసి అనగా నేను బ్రహ్మనను వాక్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను? ఈ వాక్యార్థ బోధనకు హేతువైన పదార్థ జ్ఞానం నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పమని కోరుతాడు. ఆత్మ అంతఃకరణమునకు తద్వ్యాపారములకు సాక్షియు, చైతన్య రూపియు, ఆనందరూపియు, సత్యస్వరూపమునైన ఉన్నది. ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకుంటలేదు? సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షియు అయిన వస్తువుని ఆత్మగా తెలుసుకోవాలి. ఈ దేహం అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గురించి చింతించాలి. దేహము ఘటములే రూపము కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు. ఇదిగాక ఈ దేహము ఘటములే ఆకాశాది పంచభూతముల వలన ఏర్పడింది కనుక దేహము వికారము కలది, కానీ ఆత్మకు ఎలాంటి ఆకారాలు లేవు. ఇట్లే ఇంద్రియములు ఇంద్రియములు కూడా ఆత్మ కాదు అని తెలుసుకోవాలను. అట్లే మనస్సులు, బుద్ధి, ప్రాణములు ఆత్మవస్తువులు కావు. మనస్సు, బుద్ధి కూడా ఆత్మ సంబంధించినవి కావన్నమాట, ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీ ఎవరి సాన్నిధ్యమున వలన ప్రకాశించి పనిచేయుచున్నావో అట్టి వాడిని ఆత్మగా గుర్తించవలను. అనగా అతడే నేనని, ఆత్మయని తెలుసుకోవాలనే భావన ఇందులో అర్థాన్ని ఇస్తుంది. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును అయస్కాంతమణి వలె తాను వికారి గాక బుజ్జాదులను చలింపజేయున్నది ఏది కలదో అది నేను అంటే ఆ బ్రహ్మను తెలుసుకోవాలి. ఎవరి యొక్క సాన్నిధ్య మాత్రం చేత జడములైన కదలిక లేని దేహేంద్రియ మన ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకోను. ఎవడు వికారిగా కాక సాక్షి అయి స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటి యొక్క అజ్ఞంతములను నేను సాక్షి అని తెలుసుకొంచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకోవలను. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నముగా ఉంటుందో అట్లనే దేహుడు ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకోవాలను. ఈ శరీరాన్ని ప్రకాశింపజేసేది ఆత్మనే. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర, మిత్ర, ప్రియాది భావములను ద్రష్టగా చూతును వాడే నేనని, బ్రహ్మ అని తెలుసుకోవాలి. నిత్యము ఎన్ని మారులు చూచినను పరమ ప్రేమకు, నిత్యానందము నాకు స్థానమైనదే బ్రహ్మ అదేనని తెలుసుకోవాలను. సాక్షియు బోధరూపడగు వాడే నీవని ఎరగవలను. సాక్షిత్వమును, జ్ఞానరూపత్వమును అవికారియగుట ఆత్మకే ఉన్నవి. ఇక దేహేంద్రియ మన ప్రాణాహంకారములంటే వేరైన వాడును. పుట్టుట అంటే జనిమత్వ, ఉండుట అంటే అస్తిత్వము, బుద్ధిగతత్వ అంటే పెరగడము, పరిణామత్వం అంటే పరిణామము చెందుట, కృషించుట, నశించుట. ఈ 6 వికారములు లేనివాడు
ఈ 6 భావాలు లేనిది బ్రహ్మత్వము. పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావం చేత సాక్షాద్వితి ముఖముగాను తచ్చభావార్థమును తెలుసుకొనవలను. ఇందుగాను అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాద్వి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. తచ్చబ్దమునకు ఈ శబ్దమునకు బ్రహ్మ అని అర్థము. అతశబ్దమునకు బ్రహ్మణ్యము ప్రపంచమర్థము. వ్యావృత్తి అనగా ఇది గాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము. సాక్షాద్వి ముఖమునగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం అను వాక్యములతో బ్రహ్మ సత్యాజ్ఞానందరూపుడు స్వరూపుడుగా తెలుసుకోవలసిన అని ఇందులోని భావం అన్నమాట. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేవే బ్రహ్మ. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదనియో, సత్యస్వరూపమనియో, దృష్టి గోచరము కాదనియో, తమస్సుకు వైదనియో, అనుపమానంద రూపమనియో, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనియో, పరిపూర్ణమైనదనియో చెప్పబడిను. అతద్వ్యావృత్తి రూపముగాను సాక్షాద్వితి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదేనని అర్థం చేసుకోవాలి. వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియో అవుతాడో, సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మ అని తెలుసుకోవాలను. నేను అనునదియో బ్రహ్మ అనునదియో ఒకే అర్థం కలిగి ఉన్నది. నేనన్నా బ్రహ్మన్నా ఒకరే అన్నమాట. అహం బ్రహ్మ అంటారు కదా, అలాగా. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపం చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంతృత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకోవాలను. వేదములందు ఎవనికి కర్మ ఫలప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మ అని తెలుసుకోవాలను. ఈ ప్రకారంగా తత్వం అంటే అను పదములకు రెండును నిశ్చయింపబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జవుడు, ఈ అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందుగా వాక్యార్థమును చెప్పేదను. వాక్యార్థముగా తత్వం పదములకు ఐక్యము లేక ఏకత్వం గురించి అని అర్థం అన్నమాట. ప్రత్యేగాత్మయే అద్వయానందరూప పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యతాదాత్మ్యము ఎప్పుడు అనుభవం కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థం తెలుస్తుంది. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తదాత్మ్యమనగా అది ఇది అని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్వం అసి. ఈ వాక్యార్థమునకు తదాత్మ్యము చెప్పవలను. అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విష్ణుత్వలైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖార్థమునకు బాధ కలిగించినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలను. ఈ లక్షణావృత్తి 3 విధాలుగా ఉంటుంది. అందులో ఇచ్చట భాగలక్షణమును గ్రహించవలను. అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణం అనబడుతుంది. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానతత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవిస్తుంది. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావము. సోయందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడును. తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు, ఏతత్కాల ఏతద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివేసిన దేవదత్తుడు ఒక్కడే భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవలజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని
తెలుస్తుంది. నేను బ్రహ్మణను వాక్యార్థ బోధ స్థిరపడి వరకు శమధమాది సాధనలు చేయొచ్చు శ్రవణమనది ధ్యాసల్లో శ్రవణం చేస్తూ ధ్యానంలో ఆచరించవలను. ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలం నశిస్తుంది. కొంతకాలం మాత్రము ప్రారంధ కర్మ అనుభవించుచు ఉండి ప్రారంధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్షపదం ఉంది నిరతిశయ ఆనందంతో ఉంటుంది. కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను. ఆ కర్మ విధినంతయో గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించాలి. విగతపాపుడై తర్వాత ఆ పుణ్యము చేత మంచి జన్మ ఎత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షమందుదు. ఇందుకు సందేహం లేదు. అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్లు అడిగను. ఈ తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. శుభమస్తు.